బేబీ నిన్న క్వశ్చన్ అడగనా? అడుగు. ఒకవేళ నేను అబ్బాయిగా పుట్టుంటే నువ్వు నన్ను లవ్ చేసేవాడివా? ఏం మాట్లాడుతున్నావు బేబీ? అస్సలు చేయను. అంటే నువ్వు లవ్ చేసింది నన్ను కాదా, నా జెండర్ ను? లే చేస్తా అప్పుడు కూడా చేస్తా. అంటే నువ్వు గేనా? నిన్న క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఓకే. నీకు నేనంటే ఇష్టమా లేదా మా అమ్మ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. ఓకే. సెకండ్ క్వశ్చన్, నీకు నేనంటే ఇష్టమా లేదా మీ అమ్మ అంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టం. ఎందుకు రా నేనంటే అంత ఇష్టం నీకు? మీ అమ్మ దగ్గర కానీ మా అమ్మ దగ్గర కానీ ఏ ఆర్గ్యుమెంట్లో కూడా నేను గెలిచిందే లేదు. అదే నీ దగ్గర అనుకో, ప్రతి ఆర్గ్యుమెంట్లో నేనే గెలుస్తా. అందుకే నువ్వంటేనే ఇష్టం. హలో, ఏం చేస్తున్నావే? ఏం లేదే, ఫుల్ ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి పోదాం, వస్తావా? హాస్పిటల్కా? ముందే చెప్పొచ్చు కానీ ఇప్పుడే నెత్తికి నూనె పెట్టుకున్నా. పోయేది హాస్పిటల్కి, సినిమాకేం కాదు. ₹1,00,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయను, అందులో ఇదొకటి. నూనె పెట్టుకొని బయటికి రాను. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. ఏంటి, మనం చనిపోయిన తర్వాత కాకుల్లా మారిపోతామంట, నిజమేనా? నిజమే. ఎందుకే ఏడుస్తున్నావు? ఇంత అందంగా ఉన్న నేను కాకిలా మారిపోతానంటే ఏడుపు రాదేటండి. ఏం కూర వండావే భాగ్య? ఐటమ్స్ బాగానే చేసిన. అబ్బో, అంతగానో ఏమేమి చేసినావు? ఆవకాయ, మ్యాంగో పిక్కలు, మజ్జిగ, బటర్ మిల్క్, హాట్ రైస్, వేడి వేడి అన్నం. అయ్యో నీ కారెడ్డం, ఏం వండలే అని చెప్పొచ్చు కదా. A for apple, B for बड़ा एप्पल, C for छोटा एप्पल.